హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. న్యూస్ పేపర్‌లో జీడీపీకి సంబంధించిన రకరకాల న్యూస్ ఐటెమ్స్ వచ్చాయి ఈ మధ్యన. ఐఎంఎఫ్ వాళ్ళు ఇండియా జీడీపీ ఎంత ఉండబోతుందని చెప్పి ఒక ప్రొజెక్షన్ ఇచ్చారు. అయితే ఈ వీడియో నేను చేయడానికి కారణం ఆ ప్రొజెక్షన్‌లో ఎంత పర్సెంట్ కాంట్రాక్ట్ అవుతుంది, ఎంత పర్సెంట్ గ్రో అవుతుంది అని చెప్పడం కాదు. ఆ న్యూస్ ఐటెమ్స్‌లో వచ్చే రకరకాల పదాలు మనకు అర్థం కాకపోతే ఆ న్యూస్ ఐటెమ్‌ని మనం అనలైజ్ చేయలేం. సో, అందులో వాడిన పదాలేంటి? డిఫరెంట్ హెడ్‌లైన్స్‌లో న్యూస్ పేపర్ హెడ్‌లైన్స్‌లో ఏమేమొచ్చాయి? వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం. సో, ఒక 2 హెడ్‌లైన్స్ న్యూస్ పేపర్‌లో వచ్చినాయి. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్నాయి. మీరు చూడండి. ఇక్కడ ఏం కనిపిస్తుందో? లుక్ అట్ దిస్. ఇండియా సెట్ టు డ్రాప్ బిలో బంగ్లాదేశ్ ఇన్ 2020 పర్ క్యాపిటా జీడీపీ ఇన్ ఐఎంఎఫ్ ఫోర్‌కాస్ట్. ఐఎంఎఫ్ వాళ్ళు చేసిన ఫోర్‌కాస్ట్‌లో 2020 పర్ క్యాపిటా జీడీపీలో బంగ్లాదేశ్ కంటే ఇండియా వెనకబడిపోతుంది. దానికంటే వెనకబడిపోతుందని చెప్పి ఒక న్యూస్ ఐటెమ్ వచ్చింది. ఇది నిజమా అంటే నిజమే. న్యూస్ ఐటెమ్ వచ్చింది. కరెక్టే. దీన్ని ప్రతిపక్షాలు ఒక వెపన్‌గా వాడటం మొదలుపెట్టాయి. సో, దే స్టార్టెడ్ అటాకింగ్ మోదీ గవర్నమెంట్. ఇది రాగానే గవర్నమెంట్ ఏం చేసింది? ఈ డేటా రిలీజ్ చేసింది. ఇండియాస్ జీడీపీ 11 టైమ్స్ మోర్ దాన్ బంగ్లాదేశ్ ఇన్ పీపీపీ టర్మ్స్. ఇది అబద్ధమా అంటే ఇది కూడా అబద్ధం కాదు. ఇది కూడా నిజమే. సార్ అదెలాగా? ఒకసారేమో జీడీపీ వెనకబడిందంటారు. ఇంకోసారేమో జీడీపీ ముందు 11 రెట్లు పెద్దగా ఉండేది. బంగ్లాదేశ్ కంటే ఒకసారిగా వెనకెలా పడిపోతుంది? జనరల్‌గా ఒక కామన్ డౌట్స్ వచ్చేస్తాయి ఇట్లాంటియి. సో, ఇది మనకు అర్థం కావాలంటే వి నీడ్ టు హావ్ ఎ సాలిడ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఆల్ దీస్ వర్డ్స్. అసలు జీడీపీ అంటే ఏంటి? రియల్ జీడీపీ అంటే ఏంటి? నామినల్ జీడీపీ అంటే ఏంటి? పర్ క్యాపిటా జీడీపీ అంటే అర్థం ఏంటి? జీడీపీ ఇన్ పీపీపీ టర్మ్స్ ఈ పదాలు వాడారు చూసారా? దీని అర్థం ఏంటి? ఇవన్నీ మనం తెలుసుకోవాలి. వీటిని సింపుల్‌గా ఒక లేమన్‌కి అర్థమయ్యే భాషలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీకు ఎటువంటి అండర్‌స్టాండింగ్ లేకపోయినా సరే, మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం నేనైతే చేస్తాను. లెట్ అస్ సీ హౌ ఇట్ గోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ జీడీపీ? జీడీపీ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జీడీపీ అంటే అర్థం ఏంటి? జీడీపీ అంటే ఏంటి అర్థం? సింపుల్‌గా టెక్స్ట్ బుక్ డెఫినిషన్ ఏం చెప్తుంది? ద టోటల్ వాల్యూ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకానమీ ఇన్ ఎ ఫైనాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సరంలో, ఒక ఆర్థిక వ్యవస్థలో ప్రొడ్యూస్ అయిన వస్తువులు మరియు సేవల యొక్క పూర్తి విలువ. గుడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క టోటల్ వాల్యూని మనం జీడీపీ అంటాం. సింపుల్ టర్మ్స్‌లో చెప్తున్నాను. అయితే, అయితే ఇందులో రకరకాలున్నాయి. రియల్ జీడీపీ అంటారు, నామినల్ జీడీపీ అంటారు, పర్ క్యాపిటా జీడీపీ అంటారు, జీడీపీ ఇన్ పీపీపీ టర్మ్స్ ఇలా రకరకాల పేర్లతో వచ్చేసాయి. వీటన్నిటిని ఎలా అర్థం చేసుకోవాలి? వీటిని అర్థం చేసుకునే ముందు నేను ఒక సింపుల్ స్టోరీ సెట్ చేస్తాను. ఆ స్టోరీ లైన్ నుంచి వీటన్నిటి యొక్క మీనింగ్స్ మనం బయటికి తీయడానికి ప్రయత్నం చేద్దాం. జీడీపీ కాలిక్యులేషన్‌లో ఒక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఏంటంటే బేస్ ఇయర్. బేస్ ఇయర్ అనేది ఉంటుంది. ప్రస్తుతం ఉన్న బేస్ ఇయర్ 2011, 12 అనేది ప్రస్తుతం బేస్ ఇయర్. ఇప్పుడు మనం 2020, 21 ఆర్థిక సంవత్సరంలో ఉన్నాం. ఓకే. నేనొక ఇమాజినరీ కంట్రీ మన ఇండియానే తీసుకుందాం. ఇమాజినరీ ఎందుకు? ఇండియానే ఎగ్జాంపుల్‌గా తీసుకుందాము. ఇండియాలో ఇప్పుడేం చెప్పాను మీకు జీడీపీ అంటే, ఆ దేశంలో ప్రొడ్యూస్ అయిన మొత్తం వస్తువులు మరియు సేవల విలువని మనం జీడీపీ అంటారు అని చెప్పి అనుకున్నాం కదా! ఇప్పుడేం చేద్దామంటే మనం 2011, 12 సంవత్సరంలో ఇండియాలో ఒకే ఒక్క వస్తువు ప్రొడ్యూస్ అవుతుంది అని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఏం ప్రొడ్యూస్ అవుతుంది? లెట్ అస్ సే స్టీల్. స్టీల్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. ఎన్ని టన్నుల స్టీల్ ప్రొడ్యూస్ అవుతుంది? లెట్ అస్ అస్యూమ్ 1000 టన్స్. 1000 టన్స్ స్టీల్ ప్రొడ్యూస్ అవుతుంది. పర్ టన్ రేట్ ఎంత? లెట్ అస్ అస్యూమ్ ₹1000 పర్ టన్. ఇదంతా ఇమాజినరీ. మనం అర్థం చేసుకోవడం కోసం. ఓకే. ఇప్పుడు 2011, 12 సంవత్సరంలో ఇండియా జీడీపీ ఎంత అంటే ఎంత వేస్తాము? టోటల్‌గా ప్రొడ్యూస్ అయినవి ఇవి. వాటి యొక్క ధర ఇది. ఈ 2 మల్టిప్లై చేస్తే మనకి జీడీపీ వచ్చేస్తుంది. 2011, 12 సంవత్సరానికి జీడీపీ ఎంత అని ఎంత రాస్తాం? 1000 ఇంటూ 1000 ఎంత? 10,00,000. సో, రూ. 10,00,000 2011, 12 సంవత్సరానికి ఇండియా యొక్క జీడీపీ అనుకుందాం. ఇప్పుడు 2020, 21 రండి. 20, 21కొచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ప్రొడ్యూస్ అవుతున్న ఐటెమ్స్ 1000 టన్స్ కదా! ఇప్పుడు కూడా ఒక్క స్టీలే ఉందనుకోండి ఎగ్జాంపుల్ కోసం. ఇప్పుడు కూడా మనకి 1000 టన్సే ప్రొడ్యూస్ అవుతున్నాయి అనుకుందాం. నంబర్ ఏం మారలా. ఇదేమో 2011, 12లో ఇదేమో 2020, 21లో రైట్. కాకపోతే ధర మాత్రం పెరిగింది. రూ. 1000 నుంచి లెట్ అస్ అస్యూమ్ ₹2000 పర్ టన్ కింద ధర మారిందనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎంత రాయాలి నేను? 1000 ఇంటూ 2000 కదా! ఒక టన్ను రూ. 2000. 1000 టన్నులు ప్రొడ్యూస్ చేసాం. కాబట్టి టోటల్ వాల్యూ ఎంత? ₹20,00,000. ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం అర్థమవ్వడం కోసం ఒక ఇమాజినరీ స్టోరీ తీసుకొని మనం చేస్తున్నాం.
20,00,000 ఇది 2020-21 సంవత్సరానికి ఇండియా యొక్క జీడీపీ. ఇక్కడ మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయాలి. కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే మీకొక విషయం అవగతమై ఉంటుంది. జీడీపీ అంటే టోటల్ వాల్యూ అనుకున్నాం గదా! కానీ 2010, 11, 12కి 2020, 21కి రెండిటికి మీరు డిఫరెన్స్ చూస్తే అసలు ఏమైనా ప్రొడక్షన్ పెరిగిందా? అప్పుడు కూడా 1000 టన్సే. ఇప్పుడు కూడా 1000 టన్సే. మరి ప్రొడక్షన్ పెరగలేదే. ప్రొడక్షన్ పెరగకుండా ఏం పెరిగింది? ఓన్లీ ధర పెరిగింది. ధర పెరగడం వల్ల వాల్యూ పెరిగింది తప్పితే ప్రొడక్షన్ అనేది పెరగలేదు. అందుకని మనం 20,00,000 వచ్చింది అని చెప్పి ఆనందపడిపోవచ్చా? పడిపోకూడదు. మరి కరెక్ట్‌గా జీడీపీ అంటే కరెక్ట్‌గా నిజంగా దేశం ముందుకెళ్తుందా? వెనక్కెళ్తుందా అని తెలియాలంటే మరి ఏం తెలియాలి? బేస్ ఇయర్‌తో కంపేర్ చేసుకోవాలి. అందుకని ఒక బేస్ ఇయర్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడు 2011, 12 సంవత్సరంలో ధర ఎంతండి? రూ. 1000 పర్ టన్. ఇదే ధర వేసి 2011, 2020, 21 కూడా కాలిక్యులేట్ చేసామనుకోండి. అప్పుడెంతవుతుంది చెప్పండి జీడీపీ? 1000 టన్స్ మారలేదు. ఇది 2020, 21 రేట్ వేయకుండా పాత రేటే వేయండి. అంటే అప్పుడు ఎంతేస్తాం? రూ. 1000 వేయాలి మళ్ళీ. 1000 ఇంటూ 1000 టన్స్ ఏస్తే ఎంతొస్తుంది? మళ్ళీ 10,00,000 వచ్చింది. ఇప్పుడు 2020, 21 సంవత్సరానికి ఇది నామినల్ జీడీపీ అవుతుంది. నామినల్ జీడీపీ అంటే అర్థం ఏంటి? నామినల్ జీడీపీ అంటే అర్థం ఏంటి? టోటల్ అమౌంట్స్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ దట్ ఇయర్. ఆ సంవత్సరం ప్రొడ్యూస్ చేయబడ్డ గుడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఈస్ 1000 టన్స్ మల్టిప్లైడ్ బై ఆ సంవత్సరం ఉన్న ప్రైసెస్. అంటే కరెంట్ ప్రైసెస్. ఆ సంవత్సరం రేట్ ఎంతైతే ఉందో, టన్ను ధర ఎంత ఉంది స్టీల్‌కి రూ. 2000 అనుకున్నాం కదా! 2021లో 2021లో ఆ ధరతో మల్టిప్లై చేస్తే వచ్చేది నామినల్ జీడీపీ. కానీ నామినల్ జీడీపీ ఈస్ నాట్ రిఫ్లెక్టివ్ ఆఫ్ యాక్చువల్ గ్రోత్. యాక్చువల్ గ్రోత్‌ని అది రిప్రజెంట్ చేయదు. ఎందుకు? నామినల్ జీడీపీలో ప్రొడక్షన్ పెరుగుదలతో పాటు వస్తువుల ధర పెరుగుదల కూడా కలిసిపోతుంది. అందుకే ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ప్రొడక్షన్ ఎంత పెరిగిందని మనం చూడాలంటే నామినల్ జీడీపీ చూడకూడదు. అప్పుడు ఏం చూడాలి? రియల్ జీడీపీ చూడాలి. రియల్ జీడీపీ అంటే అర్థం ఏంటి? ఈ సంవత్సరం ప్రొడక్షన్ మల్టిప్లైడ్ బై బేస్ ఇయర్ దేనితో అయితే మనం కంపేర్ చేస్తున్నామో, ఆ సంవత్సరంలో ఏ ధర అయితే ఉందో అదే ధర మళ్ళీ వేసుకుంటాం. అలా చేస్తే వచ్చిందెంత? 10,00,000. అంటే ఇన్ రియల్ టర్మ్స్ దేర్ ఈస్ నో గ్రోత్ ఇన్ జీడీపీ. 2011, 12కి 2020, 21కి రియల్ జీడీపీలో గ్రోత్ ఎంత? 0. రియల్ జీడీపీలో గ్రోత్ 0. కానీ నామినల్ జీడీపీలో గ్రోత్ ఎంత? 100%. ఈ 100% గ్రోత్ దేని వల్ల వచ్చింది? ఇన్‌ఫ్లేషన్ వల్ల. వస్తువు యొక్క ధర పెరగడం వల్ల. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రియల్ జీడీపీ అండ్ నామినల్ జీడీపీ. ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ రియల్ జీడీపీ అండ్ నామినల్ జీడీపీ ఈస్ ప్రెటీ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఇంకొక విషయం మనం తెలుసుకుందాం. ఇప్పుడు దేర్ ఈస్ ఎ వర్డ్ కాల్డ్ జీడీపీ డిఫ్లేటర్. జీడీపీ డిఫ్లేటర్. వాట్ ఈస్ జీడీపీ డిఫ్లేటర్? జీడీపీ డిఫ్లేటర్ ఈక్వల్ టు నామినల్ జీడీపీ బై రియల్ జీడీపీ. నామినల్ జీడీపీ బై రియల్ జీడీపీ. అంతే. మీరు అంటే ఇప్పుడు ఇక్కడ జీడీపీ డిఫ్లేటర్ ఎంత? 20 lakhs బై 10 lakhs విచ్ ఇస్ 2. అలాగే మీరు రియల్ జీడీపీ ఈక్వల్ టు కూడా రాసేసుకోవచ్చు. రియల్ జీడీపీ ఈక్వల్ టు నామినల్ జీడీపీ బై జీడీపీ డిఫ్లేటర్. దీని నుంచి వస్తుంది అది. వెరీ సింపుల్ కాన్సెప్ట్. రియల్ జీడీపీ ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్‌ని అకౌంట్‌లోకి తీసుకోదు. ఇన్ఫ్లేషన్ కౌంట్ చేయదు. ఇంతకుముందు ఏ ధర ఉందో అదే ధర తీసుకుంటుంది. ఇప్పుడు ధర పెరిగుండొచ్చు. కానీ మనం దేనితో కంపేర్ చేస్తున్నామో ఆ ధరను మాత్రమే తీసుకుంటే అది రియల్ జీడీపీ. నామినల్ జీడీపీలో ఏ సంవత్సరానికైతే కాలిక్యులేట్ చేస్తామో ఆ సంవత్సరంలో ఉన్న ధరలు, ఆ సంవత్సరంలో ఉన్న ప్రొడక్షన్ తీసుకుంటాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రియల్ జీడీపీ అండ్ నామినల్ జీడీపీ. సో ఈ 2 మనకు అర్థమైపోయాయి కదా! ఇప్పుడు మనం ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ మనం చూసేటప్పుడు పెర్ క్యాపిటా జీడీపీ. ఈ పెర్ క్యాపిటా జీడీపీ అనేది న్యూస్ పేపర్‌లో వచ్చింది కదా! సో లెట్ అస్ ట్రై టు అండర్‌స్టాండ్ దిస్. పెర్ క్యాపిటా జీడీపీ అనేది ఎందుకు వాడతారంటే 2 కంట్రీల యొక్క జీడీపీని కంపేర్ చేయడానికి వాడతారు. 2 దేశాల యొక్క జీడీపీ. ఇప్పుడు ఈ నామినల్, రియల్ ఇవన్నీ కూడా మన దేశానికి సంబంధించినవి. ఇప్పుడు వేరే దేశంతో మనం కంపేర్ చేసేటప్పుడు 2 రకాలుగా కంపేర్ చేయొచ్చు. ఓవరాల్ జీడీపీ చూడొచ్చు. జీడీపీ పర్ క్యాపిటా. వాట్ ఈస్ జీడీపీ పర్ క్యాపిటా? జీడీపీ పర్ క్యాపిటా అంటే సింపుల్ థింగ్. వాట్ ఎవర్ జీడీపీ యూ క్యాలిక్యులేట్ జీడీపీ బై పాపులేషన్. ఆ కంట్రీ యొక్క పాపులేషన్‌తో డివైడ్ చేసి అంటే ఇప్పుడు జీడీపీ అంటే అర్థం ఏంటి? నేషనల్ ఇన్‌కమ్ కదా! దేశం యొక్క ఆదాయం. ఈ దేశం యొక్క ఆదాయం పర్ హెడ్ ఎంత? పాపులేషన్‌తో డివైడ్ చేస్తేనే కదా వస్తుంది.
దేశం మొత్తం ఎంత ఆదాయం ప్రొడ్యూస్ అయింది, దీన్ని పర్ హెడ్ వేస్తే ఎంత వస్తుంది అనేది జీడిపి పర్ క్యాపిటా. సింపుల్గా చెప్పాలంటే ఈ జీడిపి పర్ క్యాపిటా క్యాలిక్యులేట్ చేసినప్పుడు బంగ్లాదేశ్ కంటే ఇండియా 2020 సంవత్సరంలో వెనకబడింది. ఇండియా యొక్క పాపులేషన్, దీనికి కారణం ఏంటంటే ఇండియా యొక్క పాపులేషన్ బంగ్లాదేశ్ పాపులేషన్ కంటే ఫాస్ట్గా గ్రో అయిపోతుంది. కానీ ఇండియా యొక్క జీడిపి బంగ్లాదేశ్ యొక్క జీడిపితో కంపేర్ చేస్తే గ్రోత్ రేటు తక్కువగా ఉంది. అంటే అబ్సల్యూట్ టర్మ్స్లో ఇండియా ముందే ఉంది జీడిపిలో, కానీ గ్రోత్ మాత్రం తగ్గింది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇదొక ఫ్యామిలీ అనుకోండి, ఇదొక ఫ్యామిలీ అనుకోండి. ఈ ఫ్యామిలీలో మొదటి ఫ్యామిలీ యొక్క ఆదాయం లెట్ అస్ సే 10 lakhs అనుకోండి. రెండో ఫ్యామిలీ యొక్క ఆదాయం లెట్ అస్ సే 1 lakh అనుకోండి. ఇప్పుడు ఇద్దరిలో ఆదాయం ఎవరిది ఎక్కువ అంటే మనం ఏం చెప్తాం? స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మొదటి ఫ్యామిలీదే ఎక్కువ అని చెప్పేస్తాం. తర్వాత మీకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. మొదటి ఫ్యామిలీలో లెట్ అస్ సే 50 మంది ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ 50 మంది అనుకోండి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. మొదటి ఫ్యామిలీలో మనకి 50 మంది ఉన్నారు అనుకుందాం. రెండో ఫ్యామిలీలో మనకి లెట్ అస్ సే 10 మంది ఉన్నారు అనుకుందాం. రెండో ఫ్యామిలీలో 10 మంది ఉన్నారు అనుకుందాం. లేకపోతే రెండో ఫ్యామిలీలో 5గురు ఉన్నారు అనుకోండి. ఎగ్జాంపుల్ కోసం రెండో ఫ్యామిలీలో 5గురు ఉన్నారు అనుకోండి. ఇప్పుడు మనం తలసరి ఆదాయం పర్ హెడ్ ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఎంత వచ్చింది? 10 lakhs by 50 అంటే 20,000. ఇక్కడ ఎంత వచ్చింది? 1 lakh by 5 ఇక్కడ కూడా 20,000. ఈక్వలా కాదా? అంటే మీరు అబ్సల్యూట్ టర్మ్స్లో చూస్తే మొదటి కంట్రీ యొక్క ఆదాయం ఎక్కువ, కానీ పర్ క్యాపిటా పర్ పర్సన్ వేసేయాలంటే టోటల్ ఇన్కమ్ బై నెంబర్ ఆఫ్ పీపుల్ వేసినప్పుడు రెండింటికి డిఫరెన్స్ లేదు. అంటే బంగ్లాదేశ్ ఇది అనుకోండి, ఇండియా ఇది అనుకోండి. మామూలుగా జీడిపి ఎంత అని చూస్తే ఇండియా ఇస్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ బంగ్లాదేశ్. ఇండియా యొక్క ఓవరాల్ ఆదాయం బంగ్లాదేశ్ కంటే చాలా ఎక్కువ, అందులో డౌట్స్ ఏమీ లేవు. కానీ పర్ క్యాపిటల్ బై పాపులేషన్ వేసినప్పుడు అవుతుంది ఇండియా పాపులేషన్ ఎక్కువ, బంగ్లాదేశ్ పాపులేషన్ తక్కువ. అలా వేసినప్పుడు వచ్చేసరికి బంగ్లాదేశ్ ఇండియా కంటే ఎక్కువ అయిపోయిందంట. ఇక్కడ 5 కాకుండా 4 వేసారు అనుకోండి, ఏమొస్తుంది అప్పుడు? 25,000 వస్తుంది. అప్పుడు ఏమైంది? బంగ్లాదేశ్ ఆదాయం ఇండియా కంటే ఎక్కువైపోయింది కదా. ఓవరాల్ ఆదాయం ఎక్కువ వల్ల పర్ హెడ్ పర్ క్యాపిటా ఆదాయం ఎక్కువైంది. సో ఈ న్యూస్ ఐటమ్ అది చెప్తుంది అనమాట. పర్ క్యాపిటా జీడిపి బంగ్లాదేశ్ ఎక్కువ అంటే ఇలా మనం క్యాలిక్యులేట్ బంగ్లాదేశ్ యొక్క జీడిపి బై బంగ్లాదేశ్ పాపులేషన్. అలాగే నామినల్ రియల్ కూడా మీకు అర్థం కావాలి. న్యూస్ పేపర్లో వచ్చేది నామినల్ జీడిపియా రియల్ జీడిపియా చూసుకోవాలి. వీటన్నింటికంటే ఎక్కువగా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఈ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మంచి ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను. పే ఫుల్ అటెన్షన్ హియర్. చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎక్కువ మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బిఫోర్ వి అండర్స్టాండ్ దిస్ థర్డ్ కాన్సెప్ట్, ఫస్ట్ మీకు ఒక మాట చెప్తాను. మన ఊళ్ళలో మన ఇళ్ళలో అంటారు, ఎంత సంపాదిస్తే ఏంటి, తిండి కోసమే కదా, కడుపు నింపడానికే కదా, మన అవసరాలు తీర్చడానికే కదా. అంటే అర్థం ఏంటి? మన మన దగ్గరున్న మనీ ఎందుకు? మన అవసరాన్ని తీర్చడానికి. అవసరాన్ని తీర్చాలంటే మనం ఏం చేయాలి? పర్చేజ్ చేయాలి. అంటే ఒక వస్తువు లేదా కరెన్సీ యొక్క పర్చేజింగ్ పవర్ ఎంత? అది ఎన్ని వస్తువులు కొనగలుగుతుంది అనే దాన్ని బట్టి మనం కంట్రీస్‌ని కంపేర్ చేసామనుకోండి, అప్పుడు మనం జీడీపీని పీపీపీ టర్మ్స్ అంటారు. అంటే ఓవరాల్‌గా జీడీపీ ఎంత ఎక్కువ ఉంది అని కాలిక్యులేట్ చేయట్లేదు ఇక్కడ. పర్చేజింగ్ పవర్ ఎంత? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇండియాలో ఒక వస్తువు ధర ₹50 అనుకోండి. అదే వస్తువు అమెరికాలో $4 అనుకోండి. అర్థమవుతుందా? $4. $4 మరి ఇండియన్ కరెన్సీలో కంపేర్ చేస్తే ఎంత అవుతుంది? 4.70 వేసుకుంటే ₹280. అంటే అక్కడ $4 ఉన్నా మన దగ్గర ₹50 ఉన్నా ఒకటే కదా. మనం అదే వస్తువు కొంటున్నాం కదా. మనం అదే వస్తువు కొంటున్నట్టు కదా. ఇదనమాట. సో వీ షుడ్ నాట్ లుక్ ఎట్ ది అబ్సల్యూట్ వాల్యూ, వీ షుడ్ లుక్ ఎట్ ది పర్చేసింగ్ పవర్. ఇది మీకు ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తాను. చాలా చాలా ఈజీగా క్లియర్‌గా అర్థమైపోతుంది. లెట్ us టేక్ 2 కంట్రీస్. కంపారిజన్ కోసం కదా 2 కంట్రీస్ తీసుకుందాం. యూఎస్, ఇండియా. అసలు పర్చేసింగ్ పవర్‌కి అదేంటో మీకు ఎగ్జాంపుల్‌తో చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్. యూఎస్ యొక్క జీడిపి $1,000 అనుకోండి. నేను ఎగ్జాంపుల్స్‌తో చెప్తే మనకు అర్థమవుతుంది. $1,000 అనుకోండి. ఇండియా యొక్క జీడిపి ₹1,000 అనుకోండి. ఇండియాది మనం రూపీస్‌లో తీసుకుంటాం కదా. యూఎస్‌ది డాలర్స్‌లో తీసుకుంటాం. ఎక్స్‌చేంజ్ రేట్ ఇండియాకి, యూఎస్‌కి ఎక్స్‌చేంజ్ రేట్ వచ్చేసి అస్యూమ్ $1 = ₹50 అనుకోండి. ₹50 అనుకుంటే ఒక $1,000 అనేది ఎంత అవుతుంది మనకి చెప్పండి? $20. అంతేనా?
ఇప్పుడు మనం జీడీపీలో ఎవరిది ఎక్కువ అంటే ఎవరు చెప్తాం? ఇద్దరిది యూఎస్ డాలర్‌లోనే కౌంట్ చేసామనుకోండి. యూఎస్‌దేమో $1000, ఇండియాదేమో $20. అంటే యూఎస్ జీడీపీ ఈజ్ 50 టైమ్స్ మోర్ దాన్ ఇండియన్ జీడీపీ అని మనం చెప్పేస్తాం. ఎప్పుడు అబ్సల్యూట్ జీడీపీ ప్రకారం చేస్తే. కానీ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం చేస్తే ఇలా కాదు. ఇంకోలా చేయాలి. అది ఎలా చేస్తానో కూడా చూడండి. పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో ఏం చేస్తారంటే ఒక సెట్ ఆఫ్ గుడ్స్ తీసుకుంటారు. అంటే ఒక బాస్కెట్ ఆఫ్ గుడ్స్ తీసుకొని అంటే వస్తువులు. ఈ వస్తువులు కొనడానికి ఈ దేశంలో ఎంత ఖర్చవుతుంది? ఈ దేశంలో ఎంత ఖర్చవుతుంది? అని ఒక ఎగ్జాంపుల్. ఇండియాలోను, యూఎస్‌లోను కామన్‌గా ఉండే ఒక ఐటెమ్ ఏదైనా తీసుకుందామా? మనకి బిగ్ బాస్కెట్ అంటున్నాను. మెక్‌డొనాల్డ్స్‌లో బర్గర్స్ అమ్ముతారు. అది ఇండియాలోనూ ఉంటాయి, యూఎస్‌లోనూ ఉంటాయి. లేదా కేఎఫ్‌సీ చికెన్ ఇండియాలోనూ ఉంటుంది, యూఎస్‌లో ఉంటుంది. మనం బర్గర్ తీసుకుందాం. ఒక బర్గర్ ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఒక బర్గర్ యూఎస్‌లో రేట్ ఎంత? ఇండియాలో రేట్ ఎంతో చూడండి. లెట్ అస్ సే ఒక బర్గర్ యూఎస్‌లో $10 అనుకోండి. అనుకోండి అంతే. ఒక బర్గర్ ఎంత యూఎస్‌లో $10. అదే ఇండియాలో వచ్చేసరికి సేమ్ బర్గర్ లెట్ అస్ సే ₹100. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ కాన్సెప్ట్ ఏంటంటే 2 చోట్ల కూడా అదే బర్గర్ సేమ్ ఐటెమ్ తీసుకోవాలి. అదే బర్గర్ కొనడానికి యూఎస్‌లో ఎంత ఖర్చవుతుంది? ఇండియాలో ఎంత ఖర్చవుతుంది? చూసి రెండిటిని ఈక్వల్ చేయాలి. ఈ రెండిటిని ఈక్వల్ చేస్తే మనకి ఏమొచ్చింది చెప్పండి ఇప్పుడు? $10 ఈక్వల్ టు ₹100 వచ్చింది. విచ్ ఇంప్లైస్ $1 ఈక్వల్ టు ₹10. ఇప్పుడు $1 ఈక్వల్ టు ₹10 కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయండి. ₹1000 అంటే ఎన్ని డాలర్స్ అవుతాయి అప్పుడు మనకి? $100 అవుతాయి. ₹1000 అంటే $100 అయింది. ఇప్పుడు మీరు అర్థం చేయండి. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం ఇండియా జీడీపీ ఎంత? $100. యూఎస్ జీడీపీ ఎంత? $1000. నార్మల్ ప్రకారం అయితే యూఎస్ జీడీపీ ఎంత? $1000. యూఎస్‌ది ఏమీ మారదు. కంపారిజన్ యూఎస్ డాలర్‌తో చేస్తున్నాం కాబట్టి. ఇండియా జీడీపీ ఎంత? కేవలం $20. సో పర్చేసింగ్ పవర్ ప్యారిటీ కాన్సెప్ట్ తీసుకునేసరికి ఇండియా యొక్క జీడీపీ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎందుకంటే ఇండియాలో ధరలు తక్కువ. వస్తువుల యొక్క ధరలు కంపారిటివ్‌గా తక్కువ. యూఎస్‌లో చాలా ఎక్కువ. అందువల్ల యూఎస్‌లో కరెన్సీ ఎక్కువ ఉన్నప్పటికీ వాటి పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. ఇండియాలో కరెన్సీ వాల్యూ తక్కువైనప్పటికి కూడా వాటి పర్చేసింగ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఇండియా వరల్డ్‌లో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ. థర్డ్ లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. నార్మల్‌గా అయితే ఫోర్త్, ఫిఫ్త్ ఇలా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఫిఫ్త్ నుంచి ఫోర్త్‌కి వచ్చినట్టుంది. లేదా సిక్స్త్ నుంచి ఫిఫ్త్‌కి వచ్చిందనుకుంటాను. కరెక్ట్‌గా గుర్తులేదు. ఇది లేటెస్ట్ డేటా. వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం చైనా ఫస్ట్, తర్వాత యూఎస్ఏ, తర్వాత ఇండియా. మామూలుగా అయితే యూఎస్ఏ ఫస్ట్. రెగ్యులర్ జీడీపీ ప్రకారం యూఎస్ఏ ఫస్ట్. కానీ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే చైనా ఫస్ట్ వస్తుంది. ఇండియా థర్డ్‌కొచ్చేస్తుంది. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఎప్పుడు కూడా ఎలా చేయాలి? ఫస్ట్ రెగ్యులర్ జీడీపీస్ తీసుకుంటాం. తీసుకొని నార్మల్ ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది నార్మల్ జీడీపీ. అన్ని డాలర్స్‌లో క్యాలిక్యులేట్ చేసుకోవడం. పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో ఈ ఎక్స్చేంజ్ రేట్ వాడరు. మార్కెట్‌లో వాడే ఎక్స్చేంజ్ రేట్ మనం వాడం. దాని బదులు వి టేక్ ఎ బాస్కెట్ ఆఫ్ గుడ్స్. ఇక్కడ నేను ఒక బర్గర్ తీసుకున్నాను. సేమ్ బర్గర్ యూఎస్‌లో ఎంత? ఇండియాలో ఎంత చూడాలి. యూఎస్‌లో $10 అయితే ఇండియాలో ₹100 అయితే ఎగ్జాంపుల్‌కి. అప్పుడు 2 ఒక బర్గర్ కొనడానికే కదా వాడుతున్నాం. సో యూ ఈక్వేట్ దెమ్. వాటి ద్వారా మీకు ఒక ఎక్స్చేంజ్ రేట్ వస్తుంది. ఈ ఎక్స్చేంజ్ రేట్ ద్వారా ఇండియా యొక్క జీడీపీని యూఎస్ కరెన్సీ కింద మార్చాలి. మారిస్తే మనకి ఎంత వచ్చింది? $100. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం ఇది ఇండియా యొక్క జీడీపీ. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏమంటుంది చూడండి. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే బంగ్లాదేశ్ కంటే ఇండియా జీడీపీ 11 టైమ్స్ ఎక్కువ అంటుంది. అంటే ఈ రకమైన క్యాలిక్యులేషన్ చేస్తే రెండిటిని కూడా యూఎస్ డాలర్స్‌లోకి మార్చుకొని చేసామనుకోండి. బంగ్లాదేశ్‌ది, ఇండియాది. ఇక్కడ బంగ్లాదేశ్ కూడా పెడితే అదేమో ఇండియా కంటే 11 టైమ్స్ ఎక్కువ అంటుంది. అంటే $100/11 వస్తుంది మనకి అప్రాక్సిమేట్‌గా. అప్రాక్సిమేట్‌గా 100/11 దీనికి ఒక 11 టైమ్స్ ఉంది అని చెప్పడం అన్నమాట వాళ్ళ ఉద్దేశం. దట్స్ ఇట్ గైస్. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఈజీ టర్మ్స్. ఓన్లీ థింగ్ ఏంటంటే మన న్యూస్ పేపర్‌లో కరెంట్ అఫైర్స్ కష్టం అని ఎందుకు అనిపిస్తుంది? బికాస్ వి డోంట్ హావ్ సఫిషియెంట్ స్టాటిక్. స్టాటిక్‌లో మనం సరిగ్గా స్ట్రాంగ్‌గా లేకపోతే ఈ న్యూస్ పేపర్‌లో వచ్చే ఐటెమ్స్ మనకు అర్థం కావు. అందుకని ప్రతిసారి కూడా న్యూస్ పేపర్ వచ్చినప్పుడల్లా స్టాటిక్ రివిజన్ చేసుకోవాలి. రిఫ్రెష్ చేసుకోవాలి. నాలెడ్జ్ రిఫ్రెష్ చేసుకుంటే మనకి న్యూస్ పేపర్‌లో వచ్చే ప్రతి ఒక్క కరెంట్ అఫైర్స్ కూడా మనం ఈజీగా ఫాలో అవ్వగలుగుతాం. దట్స్ ఇట్. ఎకానమీ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇది నంబర్ కనిపిస్తుంది ఇక్కడ. యూ కెన్ కాల్ దిస్ నంబర్ ప్రశాంతి మేడంకి. సో 7,000 ఈస్ ద ఫీ అండ్ ఐఎమ్ రివైజింగ్ ఇట్ టు 8,000. 1 నవంబర్ నుంచి 8,000కి మారిపోతుంది ఫీజు.
అండ్ ఎవ్రీ మంత్ ఒక 1000 రూపీస్ పెరుగుతుంది. డిసెంబర్లో ఇట్ విల్ బికమ్ 9000, నెక్స్ట్ ఇయర్ 10,000. ఐ విల్ స్టాప్. అక్కడ నుంచి ఇక్కడ చూస్తాను. సో ఎకానమీకి ఆల్రెడీ మన ఫీజు చాలా లోయెస్ట్. బయట 15,000 20,000 అడుగుతారు మీకు ఇండియన్ ఎకానమీ ఫర్ యూపీఎస్సీ. అండ్ ఐఎమ్ గివింగ్ అన్లిమిటెడ్ వ్యాలిడిటీ, లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తాను. కంప్లీట్గా నేను ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఎలా చెప్తున్నాను అలాగే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎడిటోరియల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, కరెంట్ అఫైర్స్తో లింక్ చేస్తూ ఉంటాను. యూ విల్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ ఎకానమీ. దట్ ఈస్ మై అష్యూరెన్స్. అండ్ ఐఎమ్ 100% షూర్ ఎకానమీ విల్ బికమ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్. రైట్? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ దట్ నెంబర్, గెట్ ఇన్ టచ్ అండ్ జాయిన్. అండ్ ఈ మంత్ మీకు స్పెషల్ ఆఫర్ ఉంది. యూ కెన్ పే జస్ట్ 2,000 పర్ మంత్. మంత్కి 2,000 కట్టి మీరు జాయిన్ అయిపోవచ్చు. సో ఇప్పుడు 2,000, నెక్స్ట్ మంత్ 2,000, తర్వాత 2,000, తర్వాత 1,000, అంతే. 4 ఇన్స్టాల్మెంట్స్లో మీరు ఈ 7,000 కూడా 4 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోతే 8,000 అయిపోతుంది. అప్పుడు ఇన్స్టాల్మెంట్ ఆఫర్ ఉంటుందో లేదో నేను చెప్పలేను, బట్ 8,000 అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. బై బై.